ఓం ధన్వంతరే నమః. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు, శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్, గోరంట్ల, గుంటూరు. ఈరోజు మనం అదేనండి బొల్లి అంటే దీన్ని విటిలిగో, ల్యూకోడెర్మా, తెల్ల మచ్చల వ్యాధి పేరుతో పిలుస్తుంటాం. ఇది చాలామందికి మనం చూసినట్లయితే పెదవుల మీద లేదా మోకాళ్ళ కింది భాగంలో, శరీరంలో ఎక్కడైనా రావచ్చు. కొన్నిసార్లు పర్సనల్ పార్ట్స్ మీద కూడా ఇది రావచ్చు. ఇది సోషల్‌గా మనం సమాజంలో తిరగడానికి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. దీనివల్ల మనం ఇన్ఫియారిటీ కాంప్లెక్స్‌కి కూడా గురి అవుతుంటాం. ఈ బొల్లి లేదా తెల్ల మచ్చలు అవి ఎందుకొస్తాయి ఏంటి అనేది ఇంతవరకు ఒక కంప్లీట్ లేదా పర్ఫెక్ట్ రీజన్ అనేది తెలీదు. కానీ మనము తీసుకునే ఆహార పదార్థంలో కొన్ని రకాలైన విటమిన్స్ తగ్గడం, లేదా పొట్టలో పురుగులు ఉండటం, లేదా స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్, కెమికల్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ బొల్లి వస్తుందని మనకు శాస్త్రవేత్తలు గమనించారు. అదేవిధంగా కొంతమందిలో ఇది వంశపారంపర్యం కూడా వస్తుంది. అదేవిధంగా ఈ లక్షణాలు చూసినట్లయితే ఇవి పెదవుల మీద, ముఖం మీద, కంటి చుట్టూ లేదా మోకాళ్ళ మీద, శరీరంలో పర్సనల్ పార్ట్స్ మీద వస్తూ ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే మన శరీరంలో మెలనోసైట్స్ అని మనకు రంగు లేదా కలర్ను ఇచ్చే ఒక కణాలు ఉంటాయి. అవి నార్మల్గా సహసిద్ధమైన మన శరీరంలో అవి ఉండవలసిన మోతాదు కన్నా తగ్గినప్పుడు లేదా డ్యామేజ్ అయినప్పుడు అక్కడ కలర్ తగ్గుతుంది. అది ఒక వైట్ ప్యాచ్ లాగా మారుతుంది. దీన్నే మనం బొల్లి లేదా తెల్లమచ్చలు లేదా విటిలిగో లేదా ల్యూకోడెర్మా అనే పేరుతో పిలుస్తాం. ఇది ఎక్కువగా ఆయుర్వేదం ప్రకారం చూసినట్లయితే మీకు శరీరంలో ఏ భాగం మీద వచ్చినా ముఖ్యంగా పెదవులు, వెంట్రుకల మొదళ్ళు ఇలాంటి అరిచేతులు, అరికాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంది. మిగతా శరీరం మీద వచ్చినప్పుడు చాలా త్వరగా ఈ బొల్లి లేదా తెల్లమచ్చలు తగ్గిపోతాయి. దీనికి ఆయుర్వేద ప్రకారంగా మనం వైద్యం చూసినట్లయితే విరేచన కర్మ అనేది చాలా పంచకర్మలో ముఖ్యమైన ఈ యొక్క కర్మ, పంచకర్మ. అదేవిధంగా మనకు చిట్కా వైద్యాన్ని చూసినట్లయితే భావంచాలు, అదేనండి అవల్గజ ఇవన్నీ పేరుతో పిలుస్తారు. మనకు ఈ భావంచాలు వీటిని తీసుకొని మెత్తగా నూరి ఆ యొక్క బొల్లె మచ్చల మీద మినిమం 5 to 10 మినిట్స్ బాగా రుద్ది దాన్ని అలాగే వదిలేసి ఒక గంట, 2 గంటల తర్వాత కడుక్కున్నట్లయితే అది మెల్లగా గులాబీ కలర్లోకి మారి మనకు సహజసిద్ధమైన మన శరీరం రంగులోకి ఆ తెల్ల మచ్చలు లేదా బొల్లి అనేది మారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భావంచాలు 1 గ్రాము తేనెతో కలిపి మెత్తగా నూరుకొని ఉదయం సాయంత్రం పరిగడుపున తీసుకున్నట్లయితే మనకి బొల్లి లేదా తెల్ల మచ్చల వ్యాధి తగ్గే అవకాశం ఉంది. మరియు మీకు వేపాకు చిగుళ్ళు ఇది కూడా ఒక 10 గ్రాములు తీసుకొని మెత్తగా నూరి ఒక కుంకుడు గింజంత చేసుకొని దాన్ని కూడా ఉదయం సాయంత్రం పరిగడుపున తీసుకున్నట్లయితే మీ రక్తంలో ఈ యొక్క శుద్ధి జరిగి ఈ బొల్లి మచ్చలు అనేవి పోయే అవకాశం ఉంటుంది. అయినా సరే ఇటువంటి చిట్కాలు వాడినా మీకు ఈ బొల్లి లేదా తెల్ల మచ్చలు తగ్గపోయినట్లయితే మన శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్లో మమ్మల్ని సంప్రదించండి. ఇంకా మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మన యూట్యూబ్ మరియు వాట్సాప్ మరియు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. అందరికీ నమస్కారం. సర్వే జనో సుఖినో భవంతు.